సినిమాను మించిన స్కామ్లు చేసి ఓ ఇండో అమెరికన్ ఏకంగా అమెరికా హెల్త్ కేర్ సిస్టమ్ ని షేక్ చేశాడు. యుఎస్ లో భారత సంతతికి చెందిన మహ్మద్ ఆసిఫ్ 10 కోట్లకు పైగా భారీ హెల్త్ కేర్ స్కామ్ కు పాల్పడ్డాడు. ఒక డయాగ్నోస్టిక్ ల్యాబ్ ద్వారా జరిగిన ఈ మోసానికి గాను కోర్టు నిందితుడికి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ మేరకు యుఎస్ అటార్నీ చార్లెస్ నైల్ ఫ్లోయిడ్ తీర్పు వెలువరించారు. ఈ సందర్భంగా అటార్నీ మాట్లాడుతూ ఈ మెడికేర్ నిధులు ముఖ్యమైన వైద్య సంరక్షణ కోసం వినియోగించాల్సి ఉండగా వాటిని పక్కదారి పట్టిస్తున్నారన్నారు. దీనివల్ల ప్రభుత్వంతో పాటు పన్ను చెల్లించే వారికి కూడా ఎక్కువ నష్టం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహ్మద్ ఆసిఫ్ ఈ ఏడాది ఏప్రిల్లో చికాగో ఓహెర్ ఎయిర్పోర్ట్లో విమానం ఎక్కుతుండగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతడు వాషింగ్టన్లో ఓ డయాగ్నోస్టిక్ సెంటర్ లాబొరేటరీ ద్వారా ఈ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. వృద్ధులు, పేదలకు చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికేర్ వ్యవస్థను అతడు పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. ఆసిఫ్ మరికొందరితో కలిసి కోవిడ్-19 నిర్ధారణతో సహా ఇతర శ్వాసకోశ సమస్యలకు పరీక్షలు చేయకుండానే నకిలీ బిల్లులు తయారు చేసినట్లు కూడా ప్రాసిక్యూటర్లు తెలిపారు. కోర్టు తెలిపిన వివరాల ప్రకారం ఓ ల్యాబ్ను 2021లో ఏర్పాటు చేశారు. దీని మెడికల్ లైసెన్స్ 2023లో పూర్తయింది. ఫిర్యాదుల నేపథ్యంలో 2025లో దీన్ని మూసివేశారు. ఈ ల్యాబ్కు మెడికేర్ డైరెక్టర్గా ఆసిఫ్ ఉన్నాడు. అనేక మంది తాము ఎన్నడూ చేయించుకుని పరీక్షలు కూడా ఛార్జీలు విధించినట్లు ఆరోపణలు చేశారు. కొన్నిసార్లు చనిపోయిన వ్యక్తుల పేర్ల మీద కూడా పరీక్షలు నిర్వహించినట్లు, బిల్లులు రూపొందించినట్లు వెల్లడైంది. ఈ కంపెనీ ఆర్థిక లావాదేవీలను ఆసిఫ్ నిర్వహించేవాడని అధికారులు గుర్తించారు. ఈ క్రమంలోనే అతడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. నిందితుడు కూడా మోసాన్ని అంగీకరించిన నేపథ్యంలో తాజాగా అతడికి జైలు శిక్ష పడింది. ఈ జైలు శిక్ష పూర్తయిన తర్వాత నిందితుడిని దేశం నుంచి బహిష్కరించే అవకాశాలున్నాయి.